చేస్తున్నారు. లైవ్ చూద్దాం. నిన్న చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ అగ్ర నాయకులను జవహర్లాల్ నెహ్రూ గారి కాడి నుంచి ఇందిరాగాంధీని, శ్రీమతి సోనియా గాంధీ గారిని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని దూషించుట, అదేవిధంగా మంత్రులను, ప్రజాప్రతినిధులను దూషించుట తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచ దేశాల్లోనే భారత ప్రధానిగా మొట్టమొదట ఆయన పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారు దేశానికి దశ చూపించిన గొప్ప నాయకుడుగా ప్రపంచమంతా అంగీకరించిన నాయకుడు. వారు కుటుంబం స్వాతంత్రం కోసం వారి ఆస్తులంతా కూడా దానదత్తం చేసిన కుటుంబం నుంచి వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయకరం కానీ లేక అట్టడుగున ఉన్న వారికి, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, బీసీలకు కానీ ప్రణాళికలు తీసుకొని వచ్చి ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ఘనత ఆమెకున్నది. బ్యాంకులు జాతీయకరణ కానీ లేక భూస్వాముల నుంచి భూములు చేసుకునే వారికి ఇవ్వటం కానీ, ఆఖరికి ఆమె ప్రాణం కూడా దేశం కోసం అర్పించిన మహనీయురాలు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఎన్నో 21వ శతాబ్దంలోకి భారతదేశాన్ని తీసుకొని వచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారు. వారు కూడా వారి ప్రాణాన్ని దేశ రక్షణ కోసం కోల్పోయిన గొప్ప కుటుంబంలో వారి శ్రీమతి సోనియా గాంధీ గారు. 2 సార్లు ఎన్నుకున్న సభ్యులందరూ కూడా, అన్ని పార్టీలు వారు కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నా కూడా లేదు, కేవలం పార్టీ బలోపేతం కోసమే నేను అంకితమవుతామని, ప్రధానమంత్రి లాంటి పదవిని స్వీకరించకన్నా ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం అంకితమైన గొప్ప నాయకురాలు. వారి గురించి కేసీఆర్ మాట్లాడే అర్హత ఉందా? అసలుకు దేశానికి ప్రాణాలు అర్పించిన వారు, వారి ఆస్తులను అర్పించిన వారు,
దేశంలో అతి ఎక్కువ సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీని నాయకురాలుగా ఉన్న వారిని ఆయన కేసీఆర్ గారి వాడిన పదాలు కానీ లేక వాడిన భాష కానీ నిజంగా తెలుగు వారందరూ కూడా సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి కల్పించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు గొప్ప ప్రపంచంలో మేధావుల్లో ఒక గొప్ప మేధావిగా గుర్తింపబడిన వ్యక్తి. ఆయన ఎన్నో యూనివర్సిటీస్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు, ఆయనకు డాక్టరేట్లు ఎన్నో యూనివర్సిటీస్ ఇచ్చిన గొప్ప వ్యక్తి, పద్మ విభూషణ్ వచ్చిన వ్యక్తి. ఆయన ప్రభుత్వానికి ఎకనామిక్ అడ్వైజర్గా, దాని తర్వాత ఫైనాన్స్ మినిస్టర్కి అడ్వైజర్గా, స్వయాన ప్రధానమంత్రి గారికి అడ్వైజర్గా, డిప్యూటీ చైర్పర్సన్ ప్లానింగ్ కమిషనర్గా, గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా, దేశానికి 91 నుంచి 96 వరకు ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎవరైనా మర్చిపోగలగరా? ఈరోజు ఈ పరిస్థితిలో ఈ దేశం ఉన్నదంటే ప్రపంచ దేశాల్లో అన్ని డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నాయంటే వారు ఆర్థిక మంత్రిగా తెచ్చిన సంస్కరణలకు కారణం కాదా? రాజ్యసభలో అపోజిషన్ లీడర్గా, దాని తర్వాత 9 సంవత్సరాలు ఇప్పుడు ప్రధానమంత్రిగా దేశానికి ఎక్కడే గాని అవినీతి ఒక చుక్క కూడా రాని వ్యక్తిగా భారతదేశమంతా కూడా గర్వపడే ప్రధానమంత్రిగా పేరుగాంచిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడట ఇదేనా మీ సంస్కృతి? ఇదా ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిగా నువ్వు ఎంత పార్టీకి నాయకుడివి? ఒక ప్రదేశానికి ప్రాంతీయ పార్టీలో ఒక ప్రదేశంలో ఒక ప్రాంత నాయకునివి. కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక దశ చూపించిన నాయకుల గురించి ఈ పదజాలం వాడటం ఎంతవరకు సమంజసం? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా తీవ్రంగా దీన్ని, మీ భాషను, మీరు ప్రవర్తిస్తున్న విధానాన్ని అసహించుకునే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. సమస్యలు లేక అంశాలు, రాష్ట్రం సమస్య, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవల్లా, కలిసి ఉండాలని చాలాసార్లు ఇప్పటి వరకే రావటం జరిగింది. పరిష్కార మార్గం కూడా 1-2 సార్లు చూపించడం జరిగింది. మళ్ళా ఇప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ నాయకులందరూ కూడా కోరిక మేరకు కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేసే సమయంలో ఇంత జటిలమైన సమస్య, ఇంత సున్నితమైన సమస్యను పరిశీలన చేసేదానికి ఇంకొంచెం సమయం కావాలి అని కోరటం పొరపాట, నేరమా? వారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక రాష్ట్రం గురించి, ఒక రాష్ట్రంలో భిన్న అభిప్రాయాలు ఉన్న అంశం గురించి ప్రజలు ఆకాంక్షల మేరకు, రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకునేదానికి ఇంకా సమయం కావాలి, ఇంకా
మాట్లాడిన తర్వాత, ఇంకా సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్తే దానికి ఇటువంటి భాష, ఇటువంటి సంస్కృతి మీరు వాడుతున్నారంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం మనం పెద్ద నాయకులను దూషిస్తే మనం పెద్ద నాయకుడు అవుతాం అనుకుంటే అది చాలా శోచనీయం. పోయిన ఎలక్షన్స్ లో కూడా ఇదే విధంగా ప్రధానమంత్రి గారిని ఇతర పార్టీల వారు ఏమంటే అది మాట్లాడారు. కానీ పెద్ద మెజారిటీతో, ముందరుకున్న దానికంటే పెద్ద మెజారిటీతో యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మళ్ళా అధికారంలోకి వచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఎవ్వరు కూడా మీ సహాయంతో ఎవ్వరు గెలిచిన వారు లేరీడ. తెలంగాణ ప్రాంతంలో కూడా స్వయంగా ప్రతి నాయకుడు ఇక్కడ ఉన్నవారు స్వశక్తితో కాంగ్రెస్ పార్టీ వల్ల గెలిచిన వారే, మీ దయాదాక్షిణ్యాల వల్ల గెలిచిన వారు కాదు. ప్రజల ఆకాంక్ష మేరకు వారు కూడా, కాంగ్రెస్ నాయకులు కూడా కేంద్రానికి, కేంద్ర నాయకత్వానికి వారు తెలియజేస్తున్నారు. వారు నిర్ణయం తీసుకునేదానికి సమయం కావాలని కోరినప్పుడు ఇటువంటి భాష మంత్రుల పైన కానీ, ఎమ్మెల్యేల పైన కానీ, లేక కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటిది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు సహించము. ప్రజాస్వామ్యంలో పోయినసారి మీకు 2009లో 10 సీట్లే వచ్చాయి. అది మర్చిపోవద్దండి మీరు దయచేసి. కాంగ్రెస్ పార్టీ మీ మహాకూటమికి వ్యతిరేకంగా 50 సీట్లు గెలిచాం, అన్ని పార్టీలు కలిసినా కూడా. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేవలం మీ సంస్కారానికి ప్రతిబింబిస్తుంది తప్ప మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ప్రజాస్వామ్యంలో ఇటువంటివి అంత గొప్ప నాయకుల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసము ప్రజలు ఆలోచన చేసుకోవాలి. దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. సమస్య అనేది జటిలమైన సమస్య, సున్నితమైన సమస్య. దాంట్లో ఎటువంటి ఎవరికి కూడా భేదాభిప్రాయం లేదు. కానీ సమస్యను చూపించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది సమంజసం కాదు. ఇది మీ పద్ధతులు మార్చుకోండి. వయసు వస్తానే సరిపోదు, మీరు నాయకులు అనుకుంటే సరిపోదు. దాన్ని మన ప్రవర్తన ప్రజలకు కూడా ఆమోదకరంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు గౌరవించాల్సిన, పెద్దలను గౌరవించాల్సిన సాంప్రదాయాన్ని తెలుగువారు అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటే సాంప్రదాయాన్ని మనకున్నది, దాన్ని కొనసాగించాల్సిన అవసరం చాలా ఉన్నది. నిర్ణయం తీసుకుంటే అంశం కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు సమయం తీసుకొని వారు ఒక నిర్ణయం ప్రకటించేదానికి కొద్ది రోజులు కావచ్చు. కానీ ఇటువంటి భాషను కానీ, ఇటువంటి ప్రవర్తన కానీ తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం.
గవర్నమెంట్ అవన్నీ ఇంటర్ఫియర్ కాదు. ఏది కూడా కేసుల్లో గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాదు. నిన్న ఇంటర్ఫియర్ కాలేదు, ఈ రోజు కాదు, రేపు కాదు. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఎవరు దూషించేదానికి ఎటువంటి పరిస్థితి కూడా కారణం ఉండదు. మనం మర్యాద, సంస్కారం మనం ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే సంస్కారం. మనకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు, మనకు వేరే మనం ఒక అంశం పైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అంత గొప్ప నాయకుల్ని ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీకున్న సంస్కృతిని అది తెలుపుతా ఉంది తప్ప ఆకాశం పైన ఉమ్మేస్తే ఏమవుతుంది? మొగాను పడుతుంది. నీ స్థాయి అంత, నువ్వు అంత జాతీయ నాయకులను దూషించే స్థాయి నీకున్నదా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, మా మంత్రులంతా బలవంతులు, వాళ్ళు ఎవ్వరూ రక్షించుకోని అవసరం లేదు. వాళ్ళు గట్టిగున్నారు, వాళ్ళని రక్షించుకుంటే సత్తా ఉంది. వాళ్ళే ఊరికేనే గెలిచిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ప్రజల బలంతోనే తెలంగాణలో గెలిచిన వారే. వాళ్ళందరూ కూడా ఒక్కసారి కాదు, చాలా సార్లు గెలిచిన వారు. ఒక్కసారి కాదు, చాలా సార్లు గెలిచిన వారు. ఈ నినాదం వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు గెలిచిన వారు వీళ్ళందరూ కూడా. ప్రజల సమస్యలు మీద గవర్నమెంట్ ఉండడం లేదు. ఈ అనిశ్చితి ఎంతకాలం ఉంటుంది? జనాన్ని చూస్తున్నాం. గవర్నమెంట్ కూడా మనం అక్కడ ఉన్నా కూడా ఎక్సర్సైజ్ చేయడం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలందరూ అన్ని కూడా ఏవి ఆగలేదు. అన్ని కూడా సక్రమంగా గ్రీన్ ఛానల్లో ప్రజలకు అందుతున్నాయి. ఎక్కడైనా బీమా అందకన్నా అంటే చెప్పండి, రేషన్ అందకన్నా అంటే చెప్పండి, స్కాలర్షిప్ అందకన్నా అంటే చెప్పండి, లేక వడ్డీలు పావలా వడ్డీ కానీ ఇప్పుడు వడ్డీ లేని ఇవి అందకన్నా అంటే చెప్పండి. అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది సమస్య ఉన్నది, దాంట్లో సమస్య జటిలమైన సమస్య కాబట్టే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన చేస్తుంది. ఏది ఒక వ్యక్తి వాడిన భాష, అది ఆయన సంస్కృతికి అది నిదర్శనం. ఒక ప్రదేశానికో వేరే వాళ్ళు చేసిన అంశం కాదు. ఒక వ్యక్తి వాడే భాష ఆయన సంస్కృతికి, ఆయన సాంప్రదాయాలకి, ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబించే అంశం. అది వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. कांग्रेस के सांसदों ने जो कि तेलंगाना इलाके से आते हैं, उन्होंने प्रेस कॉन्फ्रेंस करके साफ साफ बोल दिया कि हम दिल्ली जाके अपने इस्तीफे दे देंगे। कहीं न कहीं पूरे इलाके में, चाहे तेलंगाना हो, आंध्र हो, अस्थिरता बनी हुई है इस सवाल की वजह से। और इस पूरे विषय पे राज्य सरकार का क्या रुख है, क्योंकि केंद्र सरकार ने अब तक कोई फैसला नहीं सुनाया है। I will just please topple it. Please, I am waiting for your toppling this government. No one here has won because of TRS party, or it was a grand alliance of opposition parties. Everyone who is sitting here has won on Congress party and on their merit. We are not at the mercy of anyone. We do not want anyone's support. We have got enough strength in this state to rule this state and to come back to power. We are not frightened of anyone.
We only want K. Chandrasekhar Rao to mind his language. You are not such a great leader as to talk against Pandit Jawaharlal Nehru or Indira Gandhi or Sonia Gandhi or Dr. Manmohan Singh. You are a sub-regional party leader. A regional party, in a region you are a sub-regional party leader. Don't forget your place when you are talking about such great stalwarts and country leaders. It is disgraceful and it is unbecoming of a leader if you talk these words. We are pained by the language he has used. It is shameful, and we are against such attitude of it. It is not the first time. He is using the same language against the honorable ministers here, against the MLAs, and against Congress party. We are not at his mercy. We are not people who turn courts as per their convenience. He contested along with Telugu Desam party. He goes to BJP party before the result comes. That is his character. That is his credibility. That is his party's stature. Congress party is a national party. We have got our own way of functioning. Congress party cannot think in terms of regionalism and in terms of pettiness. Congress party has to think in terms of the country. Congress party has to think in terms of the welfare of the people. Yes, there is a demand for a separate state. It is being considered. It needs time. It's a sensitive issue. It's a delicate issue. You cannot rake up the passions of people and allow them to fight on the streets because you want a separate state. The central government has to think very coolly. It has to take its decision in consideration with not only in Telangana region, but of the whole Andhra Pradesh and of the country in total. So, such language being used by him, we are very critical about it, and we will not tolerate such things, and we condemn his behavior and his language totally. Thank you. Sir.